డీజిల్ కొరత అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంకా 2 రోజుల్లో డీజిల్ కొరత సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రజలకు సరైన వైద్యం అందించలేని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు డీజిల్ కొరతపై మాట్లాడడం హాస్యాస్పదమని పొత్తూరి రామరాజు విమర్శించారు. ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా ముఖ్య అతిథి కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరాజు గారికి, ఏఎంసీ చైర్మన్ సింహనారాయణ గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ రవి గారికి, మా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గారికి, తెలుగు యువత అధ్యక్షులు రాంబాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు అనంతరామారావు గారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ప్రసాదరాజు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు భీమవరంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో డీజిలు పెట్రోలు దొరకటం లేదు, ఈ డీజిల్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా డీజిల్ సమస్య వచ్చేసరికి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం సమస్య కాదు, ఇది పక్కనే తెలంగాణలో సమస్య ఉంది, ఆ పక్కన కర్ణాటకలో ఉంది, భారతదేశం అంతా కూడా ఈ సమస్య ఉంది వేళ. ఎందుకంటే మనం ఇరాన్ను, అలాగే అమెరికా, అలాగే ఇజ్రాయిల్ వార్ జరుగుతూ ఉంది. ఈ వార్ వచ్చిన తర్వాత రోజు టీవీల్లో మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఇవాళ పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే అనేకమైన ప్రపంచ దేశాల్లో కూడా ఇవాళ డీజిల్ కానీ, పక్కన శ్రీలంక కానీ ఇవన్నీ కూడా డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇంకా ఇవాళ మన భారతదేశంలో మన మోడీ గారు అనేక రకాలుగా అక్కడ ఇరాన్ తోటి, ఇక్కడ అమెరికా తోటి, అందరితోటి స్నేహపూర్వకంగా వెళ్తూ మన దేశానికి ఎక్కువ డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసి ఇంతవరకు మనకి డిమాండ్ తగ్గట్టుగా మనకు దాన్ని సప్లై చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సమస్య ఉందని చెప్పని, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పని ఇవాళ ప్రసాదరాజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసాదరాజు గారు మేము ఒకటే కోరుతున్నాం, గతంలో మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు అసలు ఒక హాస్పిటల్ ఇవ్వలేకపోయారు. మీరు ఆ రోజుని ఒక వైద్యం చేసి డాక్టర్ లేడు, మీరు అన్ని రకాలుగానే ఫెయిల్ అయ్యారు. ఆ రోజున భయపడి లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. నిజంగా ఆ రోజున మీరు కరోనాలో సరిగ్గా కానీ ప్రభుత్వం స్పందించి ఉంటే సగం మరణాలు ఆగి ఉండేవి ఆ రోజుల్లోని. ఇవాళ మీకు మళ్ళీ ఇవాళ ప్రభుత్వం ఇవాళ వెనకడుగేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యని పరిష్కరించడానికి, సమస్య రాకముందే దానికి ఒక అవగాహనతోటి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు కూడా ఇవాళ కంగారు పడుతున్నారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్. పెట్రోల్ అయితే మనకు దొరుకుతుంది, డీజిల్ విషయానికి వచ్చేటప్పటికి ప్రజలు కంగారు పడి యాక్చువల్గా లక్ష లీటర్ల డిమాండ్ ఉంటే 150,000 లీటర్లు వేళ వెళ్తూ ఉంది వేళ డీజిల్. అంటే కంగారు పడి కూడా ఎవరికైనా దాచేసుకుని దొరుకుతున్న కంగారు పడుతూ ఉన్నారు. కానీ ఒక వారం రోజుల్లో ఈ సమస్య అంతా కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ప్రజలను కూడా ఎవరిని కంగారు పడొద్దని చెప్పని, దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టుగా మాకు ఇక్కడ పరిపాలన బాగుంది కాబట్టే ఈవేళ ఈ రకంగా ఉంది. అలాగే అధికారులు కూడా చాలా తీవ్రంగా స్పందించి వెంటనే అత్యవసర పరిస్థితుల్లో రైతులకి వరి కోతలకు కానీ, అలాగే రైలు చెరువులకు కానీ, రైతాంగానికి ఏ విధమైన నష్టం లేకుండా ఎమర్జెన్సీగా నిన్నటి నుంచి కూడా అన్ని రకాలుగానే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు రైతులకు ఏమి నష్టం రానివ్వం, అలాగే ఎమర్జెన్సీ సర్వీసులు దేనికి కూడా నష్టం రాదు. అలాగే 4-5 రోజులు సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏ విధంగానే కూడా దీనికి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతిపక్షాలను మీరు ఏం కంగారు పడక్కర్లేదు, మీరు వాస్తవాలను ప్రజల్లో తీసుకురండి, అంతేగాని లేనిపోయిన అపోహలు సృష్టించొద్దని చెప్పని. ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు, ఇది భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఉన్న సమస్య. కాబట్టి దీన్ని ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్యగా మీరు మాట్లాడొద్దని చెప్పని కోరుకుంటూ, దీంట్లో రాజకీయాలు చేయొద్దని చెప్పని, రాజకీయాలు చేస్తే దీనివల్ల నష్టం మీకే జరుగుతుంది. కానీ ప్రజలు రోజు టీవీల్లో చూస్తూ ఉన్నారు, నిత్యం మనకన్నా ప్రజలు చాలా అవగాహన చేసుకుంటూ ఉన్నారు. భారతదేశం ఏ రకంగా స్పందిస్తుంది, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా స్పందిస్తుందని చెప్పని ప్రజలు కూడా అవగాహన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పని కోరుకుంటూ, ఈ సమావేశం ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే మా సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.